గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తారు అయ్యి అని కొంచెం చర్చలు జరిగాయి. అసలు ఇంగ్లీష్ మీడియం పిల్లలకు ఉండాలంటారా వద్దంటారా? ఇంగ్లీషు ఇంగ్లీష్ మీడియం ఆ, ఉండాలా లేదా అనేది కాదు. ఇంగ్లీష్ అనేది అవసరం. ఇంగ్లీష్ మీడియం కూడా అవసరం. తీసేస్తారనేది అపోహ మాత్రమే అది. సార్ మనం చూస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్నారు. ముఖ్యమంత్రి ఆ మాట చెప్పొచ్చు అంటారా? వైసీపీ ముసుగులో కూటమి పార్టీలోకి వచ్చిన వాళ్ళకి పనులు చేయొద్దన్నారు కానీ వైసీపీ కుటుంబాలకు కానీ వాళ్ళకి వీళ్ళకి సంక్షేమ పథకాలు చేయొద్దని ఎక్కడా చెప్పలేదు. ఎవరైతే సంక్షేమ పథకాలకి అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ చేయమన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ కాదు. అదేంటంటే వైసీపీ ముసుగులో కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, వచ్చేసి మన ఎమ్మెల్యే ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పక్కన వాళ్ళ పక్కన జాయిన్ అయిపోయి వాళ్ళ పనులు చేసుకోవడానికి అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి అన్నారు. సార్ నిన్న మొన్న మనం చూసాం P4 అని, దాని ఉద్దేశం ఏంటి మీకు ఏమన్నా ఐడియా ఉందా సార్? P4 అంటే పేదవాళ్ళని, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ధనవంతులు చేయడానికి ఏర్పాటు చేసిన ప్రోగ్రామే P4. దాని ద్వారా ఏంటంటే ఉన్నవాళ్ళంటే లేని వాళ్ళని దత్తత తీసుకునేటట్టుగా, దాని ద్వారా వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చి, లేదా వాళ్ళకి కావాల్సిన అవకాశాలు ఏంటంటే వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి రుణాలు కానీ అలాంటివి మంజూరు చేయడానికి చేసిన ప్రోగ్రామ్ P4. అంటే పేదవాళ్ళని ఉన్నవాళ్ళుగా తయారు చేయడానికి చేసిన ప్రోగ్రామ్ P4. కాబట్టి అది అద్భుతంగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంకో 6 నెలల్లో దాని ప్రభావం కనపడుతుంది. సార్ కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం ప్రజలకు సాయం చేయాలి కానీ ఉన్నవాడు ఇస్తే రేపు వాళ్ళ మాట వినాల్సి వస్తుంది, వాళ్ళ కింద బానిసత్వం అలాంటివి ఏమన్నా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు పనులైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు చేయరండి. ఎందుకంటే పక్కన పెట్టినా ఒకసారి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసింది కేవలం అధికారంలోకి వచ్చి కక్ష సాధింపు చర్యలే చేశాడు. ఒక డెవలప్మెంట్ ఏమీ చేయలే. కానీ ఈయనేంటి, డెవలప్మెంట్ చేస్తూ రూపాయి సంపాదించి ఆ రూపాయి పేద ప్రజలకు ఇచ్చి తద్వారా పేద ప్రజల్ని పైకి తీసుకురావాలనే కార్యక్రమాలు చేసి ఆ విధంగానే P4 కార్యక్రమం కూడా చేశారు.